నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. గత వారం రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో ఈ ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి గురు శిష్యులలో రహస్య ఒప్పంద బిల్లులో భాగంగా మరి సాక్షాత్గా అసెంబ్లీలోనే చెప్పిన ప్రకటన యావత్ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా రాయలసీమ రైతులందరికీ కూడా ఒక దిమ్మ తిరిగే విధంగా అయిపోయింది. ఈ దిమ్మ తిరిగినప్పుడు మరి 3 రోజులు ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ కనీసం దానికి సంబంధించినటువంటి అది తప్పు, ఆయన ఏదో వాళ్ళ ప్రాంత ప్రజల గురించి చెప్తున్నాడు, మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నాడని ఒక ప్రకటన ఇవ్వకుండా 3 రోజుల తర్వాత తర్జన పడి మొదటిగా మంత్రి గారితో, ఇరిగేషన్ మంత్రి గారితో వాళ్ళకి ఏముంది ఇంకేది బ్యాలెన్స్ ఉంది, తర్వాత రాయలసీమకు దీనివల్ల ఉపయోగం లేదు అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పింది ప్రజలకు, రాయలసీమ ప్రాంత రైతాంగానికి ఎవరికి ఎక్కకపోవడంతో ఈ అబద్ధాన్ని నిజం చేయలేకపోయిన ఉద్దేశంతో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రంగంలో దిగి మరుసటి రోజు సేమ్ ఏదైతే మంత్రి గారు చెప్పారో ఆయన కూడా అదే చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇదంతా పూర్తిగా కొట్టుపోయి మాత్రం కూడా మరి చెడపడం లేకుండా, ఎందుకంటే అడిగిన క్వశ్చన్ ఏంది, రేవంత్ రెడ్డి గారు చెప్పమంది దానికి ప్రకటన తప్ప ఒప్ప అంటే అది చెప్పారు. చెప్పకుండా గోదావరి జిల్లాలో భయంకరని చెప్పడము, ఇప్పుడు ఉండే దాంట్లో దిక్కులేదు వస్తా ఉంటే మనము ఏదో 80,000 కోట్లకు సంబంధించినటువంటిది అది ఎప్పుడో 40-30 ఏళ్ళు చెప్పేది చెప్పే పరిస్థితి జరుగుతూ వస్తుంది. ఇది మీరు నమ్మే పరిస్థితులు ఎవరు కూడా అర్థం కాని పరిస్థితి. దీంతో పాటు కూడా నేను ఒకటి అడుగుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని నాడు ప్రభుత్వంలో జగన్మోహన్ గారు పనులను మొదలుపెట్టినప్పుడు ఎందుకు మీ నగర కింద మీ తెలుగుదేశంతో మరి మీ ఆధ్వర్యంలో ధర్నాలను విషయం చేపట్టినారు? ప్రజలు గమనిస్తే అప్పటిపోతున్నారు. ఇవన్నీ కూడా దీంతో పాటు కూడా గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రకృతి గత 4 సంవత్సరాల నుంచి కరుణిస్తా అన్ని ప్రాజెక్టులు కూడా నిండుకుండా ఉండడంతో ఎగువ రాష్ట్రాల్లో బాగా క్యాచ్మెంట్ 60-90 రోజుల్లో క్యాచ్మెంట్ ఉండడంతో ఈ సమస్య మనకు అర్థం కాదు. 14-19లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు మనకు కనీసం ఆర్తరి పంటలు కానీ తాగునీరు కూడా నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రకటన లేకపోవడంతో శ్రీశైలం ఉంది. మరి మైదుకూరులో కూడా మరి పెద్ద ఎత్తున రాష్ట్రాలకు ధర్నాలు చేసిన మన పరిస్థితి చూసాం. 2 సంవత్సరాల పూర్తి కూడా మరి పంటలు లేని పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఎప్పుడు దీని విలువ దొరుకుతుందంటే ప్రకృతి. గతంలో ఈ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మరి ఏదైతే 2004 ముందు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రాజెక్టు కేటాయించక పనులు పూర్తి చేయకుండా ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంతో నికర జలాలని కూడా మనం బచావ తెచ్చుకుని కూడా పరిస్థితి జరిగింది. 2004 తర్వాత జలజ్ఞమ రాజశేఖర్ వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి చేసి పోతేటి బాధ నుంచి కూడా రెగ్యులర్ పెంచిన తర్వాత మాత్రమే ఇది జరుగుతూ వస్తుంది. తనని కూడా వాళ్ళ తండ్రి అడుగుజాట్లలో దాన్ని రెట్టింపు చేసి 80,000 క్యూసెక్కులతో మరి రోజు నీరు చూడుకొని తక్కువ ఫ్లడ్ సమయంలో వచ్చేస్తామని చెప్పే ఉద్దేశంతో పెడితే ఈ రోజు కేవలం జగన్మోహన్ గారి పేరుతో చెప్పి నీరు గార్చి కార్యక్రమం జరుగుతామని తప్ప ఇది కేవలం మొదటి రాయలసీమ ఆయన స్థాయికి 16 సంవత్సరాలు ముఖ్యమంత్రి స్థాయి రాయలసీమ ప్రాంతం కుప్పపేట చెప్పిన కూడా ఆయన ఎప్పుడు రాయలసీమ మీద కూడా మరి కనికరం లేదు, ఎప్పుడు కూడా రాయలసీమ మీద ఆయనకు లేదు. ముఖ్యంగా ఏదైతే రాయలసీమ కరువు ప్రాంతం సంబంధించినటువంటి రాయలసీమ ఎత్తిపోత ప్రాజెక్టు నిర్మాణానికి మరి నాందిపల్లికి దానికి సుమారు దాదాపుగా 75% ఖర్చు పెట్టి పరిస్థితి చేశారు. అది కూడా పూర్తి చేసి మన కరువు ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు 800 అడుగుల్లోనే అవతల ఏదైతే పక్కన తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ సంబంధించినటువంటి పాలకుర్తి, విట్టంబాడు కానీ, గిన్ని కానీ తెలంగాణ సంబంధించి ఏదైతే జరుగుతానో ఎత్తిపోతలు జరుగుతాయో ఏదైతే వాళ్ళు మనం కూడా అదే సేమ్ టైంలో మనం డ్రా చేస్తామని చెప్పి నేను అడుగుతున్నాను. మీ పేరు సార్? మా పేరు సముద్ర ప్రసాద్. ప్రసారెడ్డి, నెక్స్ట్ హార్టికల్చర్ అడ్వైజరు, ప్రస్తుతం రైతు విభాగం సంబంధించిన జిల్లా అధ్యక్షుడు.